ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ విశ్వాసులారా, మొదటి 2 అధ్యాయాలు అన్నీ క్రీస్తే. అన్నీ క్రీస్తు ద్వారానే. సమస్తము ఏది జరుగుతున్నా, ఏది జరగాలన్నా మన నిరీక్షణ, మనం చేస్తున్న భక్తి అన్నీ క్రీస్తు వైపుకే చూపిస్తున్నాయి. అన్నీ క్రీస్తులోనే ఉన్నాయి. కొలస్సీయులారా తెలుసుకొనండి అంటూ రాసిన పౌలు గారు, క్రీస్తులోకి వచ్చిన మీరు దుర్బోధలు వింటూ మీ జీవిత విధానాన్ని తప్పుడు మార్గాల్లోకి నడిపించుకోవద్దు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మనం ఎలాంటి జీవన విధానాన్ని జీవించాలో నేను మీకు తెలియచేస్తాను. నా మాటలు వినండి. వాటిని అనుసరించి నడవండి. మొదటగా దేవునిలోకి వచ్చిన విశ్వాసి ఎలా బ్రతకాలి? ఎలా బ్రతికితే దేవునికి ఇష్టమైన పిల్లలంగా మనం ఉంటాము? అసలు క్రైస్తవులనే వ్యక్తులు ఎలా జీవించాలి? అంటూ ఈ 3, 4 అధ్యాయాల్లో అనేక విషయాలు పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, కొలస్సీయులకే కాదు మనకు కూడా ఈ మాటలు ఎంతో ఆత్మీయ జీవితానికి ఉపయోగకరం. మన ఆత్మీయ జీవితం సరిగా ఉండటానికి ఎంతో దోహదపడతాయి. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. మీరు ఇప్పుడు క్రీస్తుతో ఉన్నారు. గత అధ్యాయంలో చెప్తారు, మనం క్రీస్తుతో కూడా మరణించాలి. క్రీస్తుతో మరణించడం అంటే మనం కూడా చనిపోదామా? అలా కాదు. పాపం విషయంలో చనిపోవాలి. లోకపు పద్ధతులు, లోకపు మూలపాఠాలను అనుసరించే జీవితం వీటన్నిటిని వాటన్నింటిని విడిచిపెడుతున్నందుకు గుర్తుగా వాటి విషయంలో చనిపోయాను నేను. ఇవి చేయను అంటూ క్రీస్తు మన కోసం సిలువనందు ఆ వ్యర్థమైన జీవన విధానాన్ని మనలో నుండి ఆ పాపపు స్వభావాన్ని తొలగించాలనే కదా ఆయన మన కోసం మరణించింది. అందుకే మనం కూడా పాపం విషయంలో ఆయన సిలువతో కూడా మరణించినట్లుగా ఉండాలి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి క్రీస్తుతో కూడా లేపబడిన వారమై ఉండాలి. క్రీస్తుతో కూడా లేపబడ్డాము. ఇప్పుడు పాపపు స్థితిలో మన అపరాధముల చేతను, మన పాప దోషముల చేతను మనం చచ్చిన వారమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇలా చనిపోయిన మనం క్రీస్తు ద్వారా నూతన జీవాన్ని పొందుకుంటున్నాం. అంటే పాపం మనల్ని మరణపు ముద్ర వేసింది. మరణానికి పాత్రులమని చెప్పింది. ఇప్పుడు మనం పాపం చేశాము, మరణిస్తున్నాం. ఇక మరణమే మనకు ధర్మం. ఆ స్థితి నుండి ప్రభువైన క్రీస్తు మనల్ని జీవపు స్థితిలోనికి తీసుకొస్తున్నాడు. పాపాన్ని తొలగిస్తున్నాడు. పాపం నుంచి ఆయన్ని ఆశ్రయించిన వారందరినీ, ఆయన్ని ఒప్పుకున్న వారందరినీ పాపం నుంచి విడిపిస్తున్నాడు. పాపం వలన వచ్చే మరణం నుండి కూడా వారు విడుదల పొందుతారు. అయితే ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడినట్లే కదా! అంటే పాపం విషయంలో చచ్చాము. క్రీస్తుతో కూడా, క్రీస్తు జీవంతో కూడా జీవిస్తున్న మనం పైనున్న వాటిని వెదకాలి. ఏమున్నాయి పైన? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొనున్నాడు. పైన క్రీస్తున్నాడు. శిరస్సు ఆయనే కదా! తల ఎక్కడుంటుంది? ఆయనే ఉంటుంది. తల మన్నతో కూడా మన తల, మొండెం వేరుగా ఉంటే తల లేని మొండెం పనిచేయదు కదా! తల, మొండెం కలిసుంటేనే శరీరం. అలాగే మీరు క్రీస్తుతో కూడా కలిసుండాలి. క్రీస్తునే చూడాలి. క్రీస్తులోనే సమస్తాన్ని పొందుకోవాలి. పైనున్న వాటి మీదే మనసుంచండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. పైనున్న వాటి మీద అంటే పైనున్నవాడు క్రీస్తు. క్రీస్తు ఇచ్చు వాటి మీద, క్రీస్తుకు నచ్చే వాటి మీద, ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు మీదే మీ దృష్టి కేంద్రీకృతం అవ్వాలి. మీరు ఆయన మీదే మీ దృష్టిని నిలిపి ఆయనకు నచ్చినట్లుగా జీవించాలి. ఇష్టపడే జీవితాన్ని మనం చెయ్యాలి. భూ సంబంధమైనవి చాలా ఉన్నాయి. వాటి మీద మనం మనసు పెట్టకూడదు. ఎందుకంటే మనం మృతి పొందాం. క్రీస్తుతో కూడా. క్రీస్తు సిలువనందు మన కోసం ఏ పాపం నిమిత్తమై చనిపోయాడో,
ఆ పాపం విషయంలో మనం కూడా క్రీస్తు శిలువతో సిలువ వేయబడిన వారముగా, పాపం విషయంలో చచ్చిన వారముగా ఉండాలి. క్రీస్తుతో కూడా దేవుని యందు మన జీవం దాచబడుంది. ఇప్పుడున్న జీవం దేవునిది. దేవుడిచ్చింది. ఈ దేవుడిచ్చిన జీవాన్ని దేవుని కొరకు వినియోగించాలి. దేవుని కోసం వినియోగించాలంటే దేవుడు చెప్పే దాని కోసం చూడాలి. దేవుడు చెప్పాలంటే ఆయన వైపు చూడాలి. పైనున్న వాటిని వెతకండి. భూమి మీద ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మనం కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతాం కాబట్టి ఆయన ప్రత్యక్షమవుతారంటే ప్రాణప్రియుడైన ప్రభువు రాబోతున్నారు. ఆవేళ నీవు నేను కూడా ఆయన దగ్గరికి వెళతాము. ఆయనతో కూడా యుగయుగాలు ఉండటానికి ప్రభు ఈ విధమైన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ ఏర్పాటు విషయంలో మనం చాలా జాగ్రత్త గలవారమే. దీని నుండి తొలగిపోకుండా క్రీస్తు మీదే మనసుంచాలి. విశ్వాసులారా, భూ సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. వాటి మీద మనసు నిలపకండి. మీరు నూతనంగా జన్మించిన వారై ఉండాలి. ఈ నూతన జన్మం పరలోకం నుంచి ప్రసాదించబడింది. పరలోకమందలి దేవుడు భూమి మీదకు వచ్చి తన మరణం ద్వారా మనకు పాపాల నుంచి విడుదల దయచేసి నూతన జీవాన్ని ఇస్తున్నాడు. ఈ నూతన జీవం పొందుకున్న వారమే దేవుడు ఎలాంటి మహిమ నుంచి మన కోసం దిగి వచ్చాడో, మనం పాపాలు దేవుని వలన పోయినవై మనం కూడా దేవుడున్న మహిమలోనికి ఎక్కి వెళ్ళాలి. కోసం క్రీస్తు వైపు చూడాలి. మనసు ఆయన మీదే ఉండాలి. 5వ వచనం నుంచి కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధమాడొద్దు. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని, సిథియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకనినొకడు అనుకొనిన ఎడల ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. విశ్వాసులారా, ఇంకా మరికొన్ని విషయాలు చెప్తున్నారు. మీరు పైన మనస్సు ఉంచండి. పైన క్రీస్తున్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి మనందరినీ కూడా తానుండు మహిమలోనికి తీసుకువెళ్ళబోతున్నాడు. ఆయన వచ్చే వేళ మహిమ ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఈ మహిమ ప్రత్యక్షతను అపేక్షించిన వారమే మనం జీవించాలి. కావున భూ సంబంధమైన మన అవయవాలు కొన్నున్నాయి. ఇవి భూ సంబంధమైనవి. శరీరంలో ఎలాగైతే అవయవాలున్నాయో, ప్రతి మనిషిలో ఇయి కూడా ఉండిపోతూ వస్తున్నాయి. జారత్వము, అపవిత్రత, కామాతురత. చూడండి, వ్యర్థమైన ఆశలు, శరీర కోరికలు. ఇవాళ యువతీ, యువకులు అలాగే ఇంకా కొంచెం ఆ తర్వాత వయసు అందరూ ఎలాగున్నారంటే, ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు వ్యర్థమైన ఆశలు గలవారై, స్వార్థపూరితంగా ఇంకా దేవునికి దూరమైపోయి శరీరాలను పాడు చేసుకునే భ్రష్టత్వపు స్థితిలోనికి దిగజారిపోతున్నారు. అందుకే మీరు వీటిని విడిచిపెట్టండి. జారత్వము, అపవిత్రత, ఈ కామాతురత మనిషిలో ఉంటాయి. ఎదుటి మనిషిని వ్యర్థంగా ఆలోచిస్తారు. ఎదుటి మనుషుల మీద. ఎదుటివారిని పాడు చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటారు. స్వార్థపూరితమై ఉంటారు. ఇవి శరీరాలను పాడు చేస్తాయి. వాటిని విడవండి. అలాగే దురాశలు మానండి. చెడ్డ ఆశలు ఉండకూడదు. మన ఆశ క్రీస్తై ఉండాలి. క్రీస్తు మీద మనం
మన మనసు నిలపాలి. మన ఆశ, మన గురి, గమ్యం అన్నీ ప్రభువే. ఇప్పుడు క్రీస్తులోకొచ్చాం కదా! పాపం విషయంలో ఆయన మనల్ని పవిత్రులుగా చేయడానికి మన కోసం ఆయన మరణించాడు. మరి ఆయన్ని నమ్ముకున్న మనం పాపంలో మనం కూడా మరణించినట్లుగా అంటే పాపం ఇక నేను చెయ్యను అని నేను క్రీస్తుతో కూడా మరణించాను. ఇకను జీవించువాడును నేను కాను. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు పలికినట్లుగా మనం కూడా ఆ వ్యర్థమైన వాటన్నింటిని విడిచిపెట్టాలి. దురాశలు మానాలి. విగ్రహారాధనయైన ధనాపేక్ష. చూడండి కొందరికి ధనం మీద ఆశుంది. అదెలాగుందంటే విగ్రహంలాగా మారిపోయింది. దేవుని స్థానంలో వచ్చి కూర్చుంది డబ్బు. చాలామంది డబ్బుని ప్రేమించే అంతగా ప్రభువుని ప్రేమించలేకపోతున్నారు. ఇలాంటి వాటిని మీరు చంపండి అంటున్నాడు. చూసారా? మీలో ఇవి ఉండకూడదు. మీరు ఇవి చంపేస్తేనే దేవునికి ఇష్టమైన పిల్లలవుతారు. ఇవుంటే మీ మనసు భూమి మీదే తిరుగుతుంది. ఇప్పుడు ఒక యువకుడు ఎవరినైనా ఇష్టపడుతున్నానని చెప్తున్నాడంటే, అతని మనసు ఇష్టపడుతున్న వారి మీదే ఉంటుంది కాబట్టి, దేవుని మీద అతని మనసు ఉండదు కదా! అందుకే ఆశ విడిచిపెట్టమన్నాడు. దురాశలు కలిగున్నవారు ఎప్పుడు ఎదుటోరిని హతము చేయాలి, నాశనం చేయాలి, అణగద్రొక్కాలనుకుంటారు. వాళ్ళ మనసు కూడా దేవుని మీద ఉండదు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష చేసేవారు కూడా ఎవరికైతే డబ్బు మీద ఆశ ఉంటుందో వాళ్ళ ఆశ కూడా దేవుని మీద ఉండదు. ఇవి భూ సంబంధమైనవి. ఇంకా ఆశ ఎక్కడుంటది? భూమి మీదే ఉంటది. డబ్బును ప్రేమించేవాడి కళ్ళు డబ్బు మీదే, భూమి సంబంధమైన వాటి మీదే ఉంటాయి. అప్పుడు పైకి చూడగలుగుతాడా? పైనున్న వాటిని వెదకగలుగుతాడా? క్రీస్తుని నిదానించి చూసి క్రీస్తు ఇచ్చు ప్రత్యక్షత కోసం, క్రీస్తు మహిమ కోసం కనిపెట్టగలుగుతాడా అంటే లేదు. అందుకోసమే వీటిని చంపండి. వాటి వలన ఉగ్రతొస్తుంది. అది అవిధేయులైన వారందరి మీదకొస్తుంది. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులుగా ఉండరో, ఎవరైతే అవిధేయతా స్థితిలో మేము మాట వినము, మీరు చెప్తే మేము వినాలా అంటూ అవిధేయులుగా నిలిచిపోతారో, వాక్యానికి చెవినివ్వరో, దేవుని సేవకుల మాటలకు లోబడరో, అలాంటి వారందరూ అవిధేయులు. ఇదిగో చంపండి అని పౌలు చెప్తున్నారు కదా! అలనాటి పౌలు మాట వినని వారు అదే స్థితిలోకి అవిధేయత స్థితిలోకి వెళ్తారు. ఇప్పుడు సేవకునిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు నా మాటలు కూడా మీరు పక్కన పెడితే మీరు అవిధేయులే అవుతారు. అవిధేయుల మీదకు దేవుని ఉగ్రత వస్తుందంట. మీరు విధేయులు కావాలి. విధేయులు కావడం అంటే ఏంటి? వాక్యం విన్నాము, శ్రద్ధగా విన్నాము అంటే సరిపోలేదు. వాక్యాన్ని విన్నారంటే పాటించాలి. పాటించనిదే మీరు విన్నారని ఎలా తెలుస్తుంది? పాటించాలి. ఉగ్రతొస్తుంది. పూర్వము మీరు కూడా వాటి మధ్య ఉన్నాం. మనం కూడా వాటి మధ్య ఉన్నాము. పలస్తీనతో అంటున్నారు. పూర్వం మీరు వాటిని అనుసరించారు. మీరే వాటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపం మానండి. ఆగ్రహాన్ని విడిచిపెట్టండి. దుష్టత్వాన్ని వదలండి. దూషణను మానండి. బూతు మాటలు మానండి. వీటన్నింటిని విసర్జించండి. కొందరు చూడండి ఎంతో కోపిష్టి స్వభావం. పైగా వీళ్ళు యేసయ్య భక్తులు అని చెప్తారు. విశ్వాసులారా, మన యేసయ్య దేవాలయం పాడవుతుంది. అంటే దేవుని ఆరాధన క్రమం, దేవుడు కోరిన పద్ధతి చెడిపోయింది. అంటే దేవునికి ఇష్టంగా లేదు అన్న చోట కోపం కొందరున్నారంటే చీటికి మాటికి కోపం. ఎందుకు కోప్పడతారో అర్థం కాదు. ఈ కోపం మంచిది కాదు. కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. సరే కొన్ని కారణాలున్నాయి. అవి మంచి కోసం అంటారా? క్రమశిక్షణ కోసం అంటారా? కోపపడండి. కానీ పాపం చేయొద్దని లేఖనం సెలవిస్తుంది. కానీ ఈ కోపం మంచిది కాదు. పడమన్నాం కదా అని పదే పదే కోప్పడతానంటే అది మంచిది కాదు. జాగ్రత్త. ఆగ్రహం ఉండకూడదు. అందరూ ఆగ్రహిస్తారు. పగబడతారు. సౌలు రాజుని చూడండి. దావీదు మీద ఎంత ఆగ్రహంతో ఉన్నాడో. నేను చంపేస్తున్నా అన్నాడు. నేను చెప్పనా? చంపుతా, చంపుతా, చంపుతా అన్నవాడు దావీదు కళ్ళెదుటే చచ్చిపోయాడు. కానీ దావీదు చావల. ఎందుకు? ఎవరి ఆగ్రహం వారిని పతన స్థితిలోనికి తీసుకెళుతుంది. ఆగ్రహపడొద్దు, కోపపడొద్దు. దుష్టత్వాన్ని మానండి. దుష్టుని తత్వాన్ని విడిచిపెట్టండి. దుష్టునికి ఇష్టలుగా కాదు, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దూషణ, బూతులు ఇవి కూడా విశ్వాసులకు తగదు. వ్యర్థమైన మాటలు, బూతు మాటలు విశ్వాసులు ప్రత్యేకంగా యేసుక్రీస్తుని ఆరాధిస్తూ మరలా కొందరు బాప్తిస్మం తీసుకొని ప్రభురాత్రి భోజన సంస్కార పరిచయలో పాల్పొందులు పంచుతూ దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని తీసుకుంటూ ఉన్నవారున్నారే, ఏ నోటితో అయితే దేవుని శరీరాన్ని అలాగే రక్తాన్ని తిని త్రాగుచున్నామో, ఆ నోటితో బూతులు మాట్లాడొచ్చా? వ్యంగ్యంగా మాట్లాడొచ్చా? చెడ్డ మాటలు పలకొచ్చా?
అందుకే వీటిని విడవండి. విడవకపోతే మీరు క్రీస్తు పిల్లలు కారు. క్రీస్తు పిల్లలు కాకుండా అవిధేయులు ఎవరవుతారు? వారందరి మీదకి ఉగ్రతొస్తుంది. మీరు వినకపోతే మీకే నష్టం. ఒకనితో ఒకరు అబద్ధమాడొద్దు. ఎలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించాలి. మీరు వదిలిపెట్టాలి. అబద్ధమాడొద్దు. ఒకళ్ళతో ఒకరు కూడా అబద్ధం ఆడొద్దని. కొందరంటారు, అనుకుంటారేమో నాకు తెలీదు. దేవుని సన్నిధిలో మేము నిజాయితీగా ఉన్నాంగా, దేవుని దగ్గర కాదుగా మేము అబద్ధం ఆడింది అనుకుంటారేమో. మనిషి తప్ప అబద్ధం ఆడడు. దేవుడు సహించడు, క్షమించడు. జ్ఞానం కలుగు నిమిత్తం మీరు సృష్టించబడిన దాన్ని పోలిక చొప్పున మిమ్మును సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకొనుచున్నారు. మీరు మిమ్మల్ని ఎవరైతే సృష్టించారో ఆ ప్రభువైన క్రీస్తు పోలికగా మారటానికి నూతన స్వభావాన్ని ధరించాలి. ధరించిన వారే ఈ పాత వాటిని విడిచిపెట్టాలి. "కొలసీలారా, నేను ముందు మీరు లేరని చెప్పట్ల. ముందు మీకు అలవాట్లున్నాయి. కోపపడే అలవాటు, ఆగ్రహపడే అలవాటు, దుష్టత్వం, దూషణ, జారత్వం, కామాతురత, దూషణ, బూతులు మాట్లాడే తత్వం, కోపం, ఆగ్రహం ఇవి మీలో గతంలో ఉన్నాయి. ఇప్పుడున్నాయి. కానీ ఇప్పుడుండొద్దు. ఎందుకు అంటారా? అప్పుడు మీరు క్రీస్తులో లేరు. ఇప్పుడు క్రీస్తునందున్నారు. క్రీస్తుకి ఇవి నచ్చవు. మీరిలాగుంటే క్రీస్తు పిల్లలు కారు, కానేరరు. అందుకే అప్పుడున్నాయా? సరే. పశ్చాత్తాపాన్నడిగి దేవుడిని క్షమించమనండి. ఇక చెయ్యొద్దు. ఇక మీలో మాత్రం అవి ఉండటానికి వీలు లేదంటున్నాడు పౌలు. అట్టివారిలో నూతన స్వభావాన్ని ధరించుకొనండి. ఇందులో భేదమేమీ లేదు. గ్రీసు దేశస్థులని, యూదులని, దాసులని, స్వతంత్రులని, ఇతర దేశస్థులనే భేదమేమీ లేదు. అందరిని ఒకేలా చూస్తాడు. ప్రభు పక్షపాతము చూపడు. ఎందుకంటే అందరిలో దేవుడే ఉంటున్నాడు. క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు కాబట్టి. గ్రీసు దేశస్థుడా నీకు కూడా ఈ చెడ్డ వాటిని చేసే అధికారం లేదు. యూదుడివా నీకు అధికారం లేదు. అన్యుడివా నీకు మాకు ఈ భూమి మీద ఉన్న ఎవరికి ప్రత్యేకించి యేసయ్యని ఆరాధించేవారు ఎవరైనా సరే వారు ఈ చెడ్డ పనులు చేయడానికి వీల్లేదు. మనలో క్రీస్తున్నాడంటే క్రీస్తు అబద్ధం ఆడతాడా? మరి యేసే పిల్లలు అని చెప్పుకొని మనం చెప్పొచ్చా? మనలో యేసే ఉన్నాడంటే పాపంగా ఆలోచిస్తాడా? పాపపు మాటలు మాట్లాడతాడా? లేడు కదా! మరి మనం కూడా అలాగా చేస్తున్నామంటే మనలో యేసే లేనట్టే కదా! యేసయ్య మీలో ఉన్నాడంటే మీరు యేసయ్యని ధరించుకొని యేసయ్యలాగా నూతనంగా జీవిస్తున్నారంటే ఈ పాత వాటిని ఈ పాపపు ఇష్టమైన వాటిని విడిచిపెట్టండి. సరే వింటున్నా విశ్వాసులారా, మీరు వీటన్నిటిని విడిచారా? ఇంకా వీటిలోనే కొనసాగుతున్నారా? ఆలోచించండి. ఏమై ఉన్నారు? ఎటు సాగుతూ ఉన్నారు? మీరు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారా? ఇవన్నీ విడవండి. ఇవన్నీ విడిచి మీరు ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు ఎలా ఉండాలంటే మనం ఏర్పరచబడిన వారము. ఎవరి చేత? దేవుని చేత ఏర్పరచబడిన వారమే. పరిశుద్ధులము, ప్రియమైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సుని, దయాళత్వాన్ని, వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని ధరించుకోండి. చూస్తారా ఏం చెప్తున్నారో? అవన్నీ విడవండి. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లల్లాగా మీరు జీవించండి. దేవుడికి ఇష్టమైన పిల్లల్లాగా జీవించండి. పరిశుద్ధులైన పిల్లల్లాగా జీవించండి. దేవుడు ఏం ఏర్పాటు చేసుకున్నాడు? లోకంలో నుండి, పాపంలో నుండి నిన్ను నన్ను వేరు చేసి తనను ఆరాధించే జనముగా, తన రాజ్యానికి హక్కుదారులం ఉండాలని, తన వాగ్దానాలకు వారసులం కావాలని ఏర్పాటు చేసుకున్నాడు కదా! లోకంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. సంఘంలోకి చేర్చాడు కదా! చేర్చబడిన మనం ప్రియులైన పిల్లల్లాగా అంటే దేవుడికి ఇష్టమైన పిల్లల్లాగా ఆయనకి నచ్చేవారంగా, ఆయన కోరిన వారంగా, పరిశుద్ధులంగా జీవించే నిమిత్తం జాలిగల మనసుండాలి మనలో. ఒకరి మీద ఒకరికి జాలుండాలి. దయ చూపించాలి. వినయం ఉండాలి. పెద్దలంటే వినయము, విధేయత ఉండాలి. సేవకులంటే విధేయత ఉండాలి. సంఘంలో ఒకరి పరిచర్య ఒకరు కలిపిచ్చేసుకోవాలి. ఎవరికి ఏ పరిచర్య అప్పగించబడిందో వేరే వారితో కలిసి ఆ పరిచర్యను చక్కగా కొనసాగించుకోవాలి. వినయం మనస్సుండాలి. సాత్వికం ఉండాలి. సాధు స్వభావం, మెత్తనితనం ఉండాలి. మనిషి కటువుగా ఒక కోపిష్టి స్వభావంతో కాదు, సాత్వికంగా, మంచి మనస్సాక్షితో పెద్దలకైనా, మన ముందు మాట్లాడే ఎవరికైనా వినయంగా జవాబివ్వాలి.
మంచి మనసుండాలి, దయుండాలి, జాలి కలిగుండాలి, దీర్ఘశాంతాన్ని అంటే సహనముండాలి. వీటిని మీరు ధరించుకొనండి. ఎవడైనా తనకు హాని చేశాడని ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఒకరినొకరు సహించండి. ఒకరినొకరు క్షమించండి. ప్రభువు మిమ్మును క్షమించినట్లే మీరును క్షమించండి. చూసారా? వీరు సంఘం. సంఘంలో జాలిగల మనస్సుండాలి. సంఘంలో దయ ఉండాలి. సంఘంలో సాత్వికం ఉండాలి. సంఘంలో వినయం ఉండాలి. సంఘంలో మంచి స్వభావం ఉండాలి. సంఘంలో దీర్ఘశాంతంగా మీరుండాలి. ఒకరినొకరు సహించాలి. ఎవరైనా హాని చేసినా పర్వాలేదు. అంటే మీరు క్షమించే మనసు గలవారై ఉండాలి. క్రీస్తే మనకు మాదిరండి. మన ప్రభువైన క్రీస్తు తనను కొట్టిన వారిని కూడా క్షమించాడు కదా! హాని చేసిన వారిని, తనను గాయపరిచిన వారిని కూడా ప్రభు క్షమించలేదా? మరి ఆయన సేవిస్తున్నామంటే, ఆయన పిల్లలమయ్యామంటే ఆయనలాగా ఉండాలి కదా! మనం కూడా సహించాలి. ఒకరినొకరు క్షమించాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి వలనైనా పొరపాటు జరిగిందా? సహించాలి. ఆ! సరేలెండి అని సరిపెట్టుకోవాలి. మంచి మనస్సాక్షి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఉండాలి. ఎవరు ఎవరికీ ఆటంకంగా నిలవకూడదు. మనం ఉన్న సంఘంలో, మనం ఉన్న కుటుంబాలలో మన వలన మన వారికైనా, మన సహోదరులకైనా, మన ఇరుగు పొరుగు వారికైనా ఇబ్బంది కలిగించే వారంగా మనం ఉండకూడదు. క్రీస్తు ఇబ్బంది కలిగించే దేవుడు కాదు. క్రీస్తు అందరిని చేర్చుకున్న దేవుడు. అందరిని మంచిగా ప్రేమించిన దేవుడు. మనం కూడా అలాగూ ఉండాలి. వీటన్నిటిపైన సంపూర్ణత, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించాలి. జాలిగల మనసు, దయ, ఈ సాత్వికం, వినయం, మంచితనం ఇవన్నీ ఒకరిలో ఉండాలంటే, హాని చేసిన వారిని కూడా క్షమించే మనసు, ఒకరితో ఒకరు సత్యం పలికే మనసు, ఆ పాపాలను విడిచిపెట్టే మనసు మీకు కావాలంటే, మీరు పరిపూర్ణులవ్వాలంటే మీలో ప్రేముండాలి. మీరు సంఘస్థులు. ప్రేమ లేకపోతే జాలెట్లా వస్తది? ప్రేమ లేకపోతే సాత్వికం ఎలా వస్తుంది? ప్రేమ లేకపోతే దయ ఎలా కలుగుతుంది? ప్రేమ లేకపోతే వినయం ఉంటుందా? ఉండదు కదా! అన్నింటికి పైన ప్రేమను కూడా ధరించండి. మీరు దేవుని సంఘం. దేవుని సంఘం కదా మీరు. మీరు వ్యర్థంగా ఆలోచించొద్దు. ముందుకు సాగండి. 15వ వచనం నుంచి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయండి. మరియు మాట చేత గాని, క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయండి. ప్రియ విశ్వాసులారా, ఇంకా ఏం చెప్తున్నారు? మీరు క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మీ హృదయంలో ఉండనీయండి. ఏలనివ్వండి. క్రీస్తు సమాధానం మీలో ఉండాలి. అదే ఏలాలి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డారు. ఈ లోకంలో ఎవరెవరో మీ పేర్లు, కులాలు, గోత్రాలు, మతాలు, భాష ఏవేవో ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరందరూ యేసయ్యలోకొచ్చారు. ఆయన శరీరంగా ఉండటానికొచ్చారు. ఆయన మీకు శిరస్సు, మీరు ఆయనకి శరీరం. శరీరంలో అవయవాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికి పేర్లు వేరున్నాయి. వాటి పనితీరు వేరుంది. కానీ ఈ విశ్వాసులారా ఆలోచించండి. అవన్నీ కలిసి పని చేయకపోతే మన శరీరం చక్కగా ఉంటుందా? ఉండదు కదా! అలాగే మీరు కూడా ఒక శరీరంగా ఉండటానికి పిలువబడ్డారు. మీకు రకరకాల వరాలుండొచ్చు. ఫలాలుండొచ్చు. మంచి లక్షణాలుండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం ఉండొచ్చు. కానీ అన్నీ కలిసి దేవుని ఉన్నతమైన నామం మహిమపరచబడ్డానికి అన్నీ వినియోగించాలి. మీరు కీర్తనలతోనూ, మంచి సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పద్యాలు పాడుకుంటూ ఒకరికొకరు బోధ చేసుకొనండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనండి. సహితంగా మీ హృదయాల్లో దేవుని గురించి గానం చేయండి. ఏం చెప్తున్నారో చూడండి పౌలు గారు. సంగీతం పాడండి. చక్కగా సంగీత వాయిద్యాలు వినియోగించుకొనండి. కీర్తనలు పాడండి. ఆత్మ సంబంధమైన పద్యాలు ఇవి ఎలాగుండాలో తెలుసా? నీవు నేను గానం చేస్తుంటే నీ వల్ల నాకు, నా వల్ల నీకు ప్రయోజనం అవ్వాలి. మనం పాడి ఆరాధిస్తుంటే ఎదుటివారు పాటలను అర్థం చేసుకొని దీవించబడాలి. అంతేగాని వ్యర్థంగా అరచి ఏదేదో చేయకూడదు.
ఆరాధనలో మర్యాద ఉండాలి. ఒకరికంటే ఒకరు మించిపోయి అన్నట్లుగా కాదండి. ఆరాధన అందంగా ఉండాలి. మీరు తప్పుగా అర్థం చేసుకొనకండి. దేవుణ్ణి ఆరాధించాలి మనం. ఆరాధన దేవుడికి నచ్చాలి. మనందరికీ కూడా వింటున్న వారికి మన ద్వారా జరుగుతున్నప్పుడు ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. వాళ్ళు వీళ్ళు అనొద్దు. మీరు సంఘం ఒక శరీరం. ఒకరికొకరు మంచి చెడు చెప్పుకోనండి. చక్కగా దేవుని గురించి ధ్యానం చేయండి. సమస్త విధమైన జ్ఞానంతో మీరుండండి. యేసయ్య వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయండి. మీ అందరిలో క్రీస్తు వాక్యం ఉండాలి. వలసీలారా వింటున్నారా? మీలో దేవుని వాక్యం ఉండాలి. సరే ప్రియ విశ్వాసి, నీవు వింటున్నావా? నీలో దేవుని వాక్యం ఉందా? నీ హృదయంలో దేవుని వాక్యాలు నిలుస్తూ ఉన్నాయా? వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావా? నీవుంటున్న పరిచర్యలో, నీవు వెళుతున్న సంఘంలో నీ వంతు పరిచర్య చేస్తూ, ఇదిగో పాటల ద్వారాను సమస్తం నీవు చేస్తున్న అన్నిటి ద్వారా ఇతరులు దీవించబడేలాగా నీవు నడుచుకుంటున్నావా? గర్విష్టిగా నిలుస్తూ ఉన్నావా? ఆలోచించు. మాట చేత, క్రియ చేత నువ్వేం చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ రావాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చేస్తున్న పనుల ద్వారా ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ, చేస్తున్న పని ద్వారా దేవునికి మహిమ వచ్చేలాగా సమస్తము దేవుని పేరట మీరు పాడతారా? యేసయ్య నామం ఘనపరచబడడం కోసం పాడండి. స్తుతిస్తారా? యేసయ్య నామం ఘనపరచబడాలి. ప్రార్థన అయినా, ఎదుటివారికి సహాయం చేస్తున్నా, రూ. 4 ఎదుటివారికి సహాయం చేస్తున్నా, ఏదన్నా భోజన పదార్థాలు ఎదుటివారికి ఇస్తున్నా, ఇలాగ మీరేం చేస్తున్నా అన్నీ యేసయ్య నామం మహిమ పరచబడటం కోసం చెయ్యండి. చెడ్డ పనులు చేసి యేసయ్య పేరు తగిలించొద్దు. జాగ్రత్త. మంచి పనులు చేయండి. చెడ్డవి చేయడానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. ప్రతి చెడ్డది చేసి దాన్ని యేసయ్యకు ఆపాదిద్దాము అనుకోకండి. చెడ్డవి చేయకండి. మంచిగా ఉండండి. ఆత్మీయులుగా జీవించండి. క్రీస్తుకు తగినట్లుగా ఉండండి. ఏర్పాటు చేయబడిన పిల్లలు, ప్రియులైన వారు పరిశుద్ధులు ఎలాగుంటారో అలాగుండాలి. వ్యర్థంగా నడవకండి. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించవద్దు. ఇది సూటిగా చెప్తున్న మాట. 18వ వచనం నుంచి కుటుంబ విలువల గురించి మరొకసారి ఈ పత్రికలో కూడా అంటే పౌలు గారు తాను రాస్తున్న పత్రికల్లో కొన్ని పత్రికల్లో ప్రత్యేకించి కుటుంబ వ్యవస్థలు కూడా బాగుండాలని రాస్తూ ఉంటారు. కొలస్సీ పత్రికలో కూడా మనం కొన్ని మాటలు చదువుతాము. ఎఫెసీ పత్రికలో కూడా మనం చదువుచూ వచ్చాము. ఇప్పుడు కొలస్సీలకు కూడా రాస్తున్నారు. 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఇది ప్రభువును బట్టి యుక్తమైంది. భార్యలతో చెప్తున్నారు. భార్యలారా మీరు మీ భర్తలకు విధేయులు ఉండండి. లోబడండి. వారు చెప్పింది చేయండి. వారికి సహకారులుగా ఉండండి. మీరు విధేయులుగా ఉండి, మీరు మంచిగుండాలి. ఇది ప్రభువు దృష్టికి యుక్తమైంది. ఇది ప్రభువును బట్టి యుక్తమైంది. ఇది మంచిది. మంచిది కాబట్టి మీకు చెప్తున్నా. భార్యలారా విధేయులుగుండండి. 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుండి. వారిని నిష్ఠూర పెట్టకుడి. వారిని ఇబ్బంది పెట్టొద్దు. వారిని తక్కువ చేయొద్దు. తోలనాడొద్దు. ప్రేమించండి. ఎఫెసీ పత్రికలో చూస్తాము. మీ సొంత శరీరంలాగా మీ భార్యలను ప్రేమించండి. పురుషుడు తన శరీరాన్ని ఎట్లా ప్రేమిస్తాడో, ఒక వ్యక్తి తన శరీరాన్ని ఎంత ఇష్టపడి భద్రం చేసుకుంటాడో, అలాగే తనకియ్యబడిన భార్యను ప్రేమించాలని లేఖనం సెలవిస్తుంది. భార్య విధేయతగా లోబడి ఉండాలని లేఖనం సెలవిస్తుంది. 20వ వచనం. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. పిల్లలతో చెప్తున్నారు. పిల్లలారా అన్ని విషయాల్లో అమ్మా, నాన్న మాట వినండి. మన తల్లిదండ్రులు వారు. చిన్ననాటి నుంచి మీ ఆలనా పాలనా చూసుకున్నారు. ఏది తక్కువ చేయలేదు. చదివించారు. మీకన్నీ సమకూర్చారు. బట్టలు, అలాగే మీకు అవసరమయ్యే వస్తువులు, మీకు ఆహార పదార్థాలు, అలాగే మీరు కోరినవన్నీ మీకు అందిస్తూ, మీరు కోరిన చోట మిమ్మల్ని చదివిస్తూ, వారికున్న సామర్థ్యం కొలది మిమ్మల్ని చదివిస్తున్నారు కదా! మిమ్మల్ని మంచి స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నారు. ప్రియ విశ్వాసులారా, ఒక మాట గమనించండి. ఏ తల్లిదండ్రులైనా మరి పిల్లలు తక్కువ స్థానంలో ఉండాలని కోరుకుంటారా? కోరుకోరు కదా! ఎంత లేని తల్లిదండ్రులైనా పిల్లలు గొప్పగా బ్రతకాలని కోరతారు. కాబట్టి పిల్లలారా ఇది మీకే చెప్తున్నాను. ప్రభువుని బట్టి చెప్తున్నాను. ప్రభువు మెచ్చుకునే పనొకటుంది. అదేంటో తెలుసా? ఇది ప్రభువు మెచ్చుకుంటాడు. మీరు ఈ పని చేయాలి. అదేంటో తెలుసా? అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. అమ్మ, నాన్న మాట వినండి. అన్ని విషయాల్లో వినండి. జాగ్రత్తగా ఉండండి. 21వ వచనం. తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. చూసారా?
తల్లిదండ్రులతో మరలా ఒక మాట చెప్తున్నారు. ప్రత్యేకించి తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సులు మంచివి, లెంతవి. ఆ మనసులు కృంగిపోనీయొద్దు. వాళ్ళ మనసులో కోపం రేపే పనులు మీరు చేయొద్దు. కొందరుంటారు వ్యర్థంగా సణుగుతూ పిల్లల్ని ఎప్పుడు ఏవో ఒకటంటూ గాయపరుస్తుంటారు. ఇట్టి పనులు చేయటం ద్వారా పిల్లల మనసులో కొద్ది కొద్దిగా కోపం పుడుతూ ఉంటుంది. కోపం పెద్దయ్యేసరికి ఎక్కువైపోతుంది. అందుకే తల్లిదండ్రులు బిడ్డలను పెంచే విషయంలో పిల్లల మనసులు పాడు చేయకుండా ఉండటం కోసం తగు జాగ్రత్త తల్లిదండ్రులు తీసుకోవాలి. అందరూ వినండి. బిడ్డలకి ఎలా సూచన చెప్తున్నారో, భర్తకు భార్య, భార్యకు భర్త ఎలా సూచన చెప్తున్నారో, తల్లిదండ్రులకు కూడా బైబిల్ గ్రంథంలో నియమాలు చెప్తున్నాయి. చెప్పబడిన నియమాలు స్పష్టంగా పాటించవలసిందే. పాటిస్తే కుటుంబాలు అందంగా ఉంటాయి. ఆహ్లాదంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. దాసులతో చెప్తున్నాడు, ఎవరి క్రిందనైనా పని చేసేవారా మీరు? అయితే వినండి 22వ వచనం. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్లు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు, శుద్ధాంతఃకరణ గలవారై, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండండి. ప్రభువు వలన స్వాస్థ్యమును, ప్రతిఫలము పొందుదుమని ఎరుగుదుము గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక, ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. దాసులతో చెప్తున్నారు 22వ వచనం నుంచి 24 వరకు. ఏమంటున్నారంటే, దాసులారా మీరు ఒకరి క్రిందన పనిచేస్తున్న వారిని ప్రత్యేకించి ఆ కాలంలో అయితే బానిసత్వపు స్థితి ఉండేది. ఎందుకంటే ఒకరు ఒక వ్యక్తిని కొంత వెల చెల్లించి కొనుక్కోవడం, లేదా ఎవరికైనా అచ్చి ఉంటే అప్పు తీర్చలేని పక్షంలో వారిని బానిసలుగా చేసుకొని కొన్ని సంవత్సరాలు లేదా కొంతకాలం నిర్ణయించి అంతకాలం వరకు మా క్రిందన పని చేయాలి అనే యొక్క అలవాటు పద్ధతి ఉండేది. కాబట్టి కాలంలో అలాగూ దాసులుగా ఉండేవారు. సరే ఇప్పటి కాలానికి కూడా ఎవరి క్రిందనైనా మనం పని చేస్తున్నామంటే ఈ పదాన్ని కొంత వినియోగించాలి. దాసులు. దాసులారా మనుషులు సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనబడాలని కాదు. దాసులుంటారు. చూడండి కొందరు దగ్గర పని చేసేవారుంటారు. వారి యజమానుల్ని మెప్పించాలని రకరకాల ప్రయత్నాలు వాళ్ళ కంటికి ఆకర్షణీయంగా ఏదో చేయాలని, వారు సంతోషిస్తే, వారు అంత మెచ్చుకుంటే ఏదో మాకు దయచేస్తారని ఇలా కొందరుంటారు. అలాగే కేవలము కంటికి కనబడాలని కాదు గానీ, ప్రభువుకి భయపడుచు, శుద్ధాంతఃకరణ గలవారే. అంటే లోపల ఏదో పెట్టుకొని పైకి మెప్పులు తేవాలని కాదు. లోపల నుంచే మంచి మనస్సాక్షి గలవారై, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలలో విధేయులై ఉండండి. ప్రియ విశ్వాసి, నీవెవరి క్రిందనైనా ఉద్యోగం చేస్తున్నావా? ఎవరి దగ్గరైనా చేతి పనిలోనో, వ్యాపారంలోనో నీవుండి వారి క్రిందన పని చేస్తున్నావా? అయితే అన్ని విషయాలలో నువ్వు వారిని సంతోషపెట్టాలి. అన్ని విషయాల్లో విధేయత చూపించాలి. కొన్నింట్లో చూపించి, కొన్నింట్లో చూపించను అలా కాదు. ప్రభువును బట్టి విధేయులుగా ఉండండి. ఎందుకంటే మనందరం ప్రభువుకి దాసులం. ప్రభు స్వాస్థ్యాన్ని మనం అందరం ప్రతిఫలంగా పొందుతామని ప్రభు వలన మనకు స్వాస్థ్యం దొరుకుతుందని, మనకు ప్రతిఫలం దొరుకుతుందని మనకు తెలుసు గనక, తెలిసిన మనం ఏం చేసినా అది మనుషుల నిమిత్తమే కాదు, ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలి. ఇష్టమైన మంచి మనస్సుతో ప్రభువైన యేసుక్రీస్తుకి దాసులుగా ఉండాలి. దేవుని నామం పేరట సమస్తాన్ని చేయాలి. ప్రియ విశ్వాసులారా, దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం మనం పొందవలెనని ముందుకు సాగుతూ ఉన్న ఈ యాత్రలో మనం ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానంలో ప్రభువునే సంతోషపెట్టాలి. పైనున్న వాటిని వెదకండి. ఇక్కడ క్రీస్తున్నాడు. క్రీస్తు ఉన్నాడు గనక పైనున్న వాటిపైనే అంటే క్రీస్తు ఇచ్చే లోకం పైనే, పరలోకం పైనే మీ మనస్సు ఉంచండి. భూమి మీద ఉంచొద్దు. భూమి మీద కొన్ని చెడ్డవున్నాయి. అవి మీరు గతంలో చేశారు. ఇప్పుడు చెయ్యొద్దు. విడిచిపెట్టండి. మంచి మనస్సాక్షి గలవారై, జాలిగల మనస్సు, దయగలిగిన హృదయం, సాత్వికం, వినయం గలవారై, మంచి స్వభావం గలవారై, దీర్ఘశాంతాన్ని చూపిస్తూ దేవుని ప్రేమను మీలో నింపుకొని పరిపూర్ణతలో ఎదిగే దిశగా ప్రేమను అన్నింటిపైన ధరించుకొని ప్రేమ కలిగి జీవించండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాల్లో మంచిగా ఉండండి. భర్తలు
భార్యలను ప్రేమించండి. భార్యలారా భర్తలకు ఈ విషయాల్లో విధేయులుగా ఉండండి. పిల్లలారా తల్లిదండ్రుల మాటలు ఎప్పుడూ వినండి. అన్ని విషయాల్లో వినండి. మీరు జీవించినంత కాలం తల్లిదండ్రులు మీతో ఉన్నంత కాలం వారి మాట మీరు వినాలి. మీతో ఉన్నంత కాలం అంటే మీరు చదువు నిమిత్తం వేరే ప్రాంతం వెళ్ళిపోతే మా దగ్గర ఉండగా అలాగనకండి. వారు బ్రతికున్నంత కాలం మీరు వారి మాటలు వినాలి. బ్రతికి లేనప్పుడు కూడా వారు మీకు చెప్పిన మంచి ఉపదేశాలు, మంచి పాఠాలు మీకెన్నటికీ మరువకూడదు. అలాగే ప్రియ విశ్వాసులారా గమనించండి. తల్లిదండ్రులైన వారు పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళ మనసును పాడవుతాయేమో, పాడవుతాయేమో, వాళ్ళ మనసులో కోపం రేగుతుందేమో అని జాగ్రత్త చూసుకుంటూ, వారిని పెంచే విధానంలో దేవుని జ్ఞానంతో వారిని పెంచండి. దాసులైన వారలారా మీ యజమానులకు లోబడండి. యజమానులారా అంటూ తర్వాత అధ్యాయంలో కూడా సంబోధిస్తారు. 25వ వచనం. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. ఇందులో పక్షపాతం ఉండదు. ముగింపు వచనంగా చెప్తున్నారు. అన్యాయం చేస్తే అన్యాయమే వస్తుంది. న్యాయం చేస్తే న్యాయమే వస్తుంది. పైనున్న వాటిని వెతికావా మంచి ప్రతిఫలం వస్తుంది. భూ సంబంధమైన వాటిని వెతికావా చెడ్డ ప్రతిఫలం వస్తుంది. నువ్వు మంచోడివా మంచి దొరుకుతుంది. చెడ్డోడివా చెడే దొరుకుతుంది. ఇందులో పక్షపాతం లేదు. క్రీస్తు అన్యాయస్తుడు కాడు. గుర్తించు. నీ కుటుంబం జాగ్రత్త. నీవున్న పరిచర్యలో నీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చు. ఆత్మీయులుగా ఉండండి. ఒకరికొకరుని ప్రోత్సహించుకొనండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనండి. మంచి మనస్సాక్షి గలవారే ముందుకు సాగండి. ఏ విధమైన చెడ్డ వాటిని మీలో నాటుకోబడకుండా చూసుకోనండి. మీరు ఇలాగు మంచి మనస్సాక్షితో ముందుకు సాగేవారే దేవుని మెప్పు పొందేవారుగా, దేవుని కృపను పొందుకున్న వారమై నూతనంగా జీవించాలి. పాతవి విడిచిపెట్టండి. నూతనంగా జీవించండి. పైనున్న వాటి వైపు అంటే క్రీస్తు వైపు, క్రీస్తు ఇచ్చు పరలోకం వైపు మీ దృష్టి నిలపండి. మన నిరీక్షణ ప్రభువే. మన నిరీక్షణ మన ప్రభువు మనకు అనుగ్రహించు ఆ పరలోక రాజ్యమే. ఈ విశ్వాసి పరలోక రాజ్యం చేర్చాలని ప్రభు ఆశిస్తున్నాడు. చేరాలని నీకు ఆశ అయితే ప్రభువుకు నచ్చినట్లుగా జీవించు. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.